హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో కొన్ని ఇన్స్టాగ్రామ్ ట్రిక్స్ అయితే తెలుసుకుందాం. అండ్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, కొంచెం బూస్టింగ్ లాగా అయితే ఉంటుంది అనమాట. అండ్ నెంబర్ 1 అయితే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయండి. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన తర్వాత మీకు వచ్చేసి ఇక్కడ పైన మెసెంజర్ సింబల్ ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. ఫస్ట్ మీరు ఎవరికైనా మెసేజ్ పంపించాలంటే జస్ట్ మీరు వాళ్ళకి నోటిఫికేషన్ రాకుండా జస్ట్ వాళ్ళు ఓపెన్ చేసుకొని చూసుకున్నప్పుడే వాళ్ళకి మెసేజ్ చేసినట్టు తెలుస్తుంది అనమాట. అది ఎలా సింపుల్గా చేయాలనేది ఇప్పుడు చెప్తా చూడండి. ఫస్ట్ వన్ వచ్చేసి, అండ్ ఇక్కడ ఫస్ట్ మీరు @fun టైప్ చేయండి. @fun టైప్ చేయగానే ఇక్కడ మీకు సైలెంట్ అని ఒకటి కనిపిస్తుంది కదా, దాని మీద అయితే క్లిక్ చేసి మీరు ఏం మెసేజ్ పెట్టాలనుకుంటున్నారో వాళ్ళకి ఆ మెసేజ్ అయితే మీరైతే టైప్ చేసి పెట్టండి. ఓకే, ఇలా మీరు మెసేజ్ చేశారు కదా, అదేననేది వాళ్ళకి నోటిఫికేషన్ అయితే రాదు. జస్ట్ ఇప్పుడు ఇంకోసారి చూడండి. హాయ్ అని నేనైతే మెసేజ్ పెడుతున్నా కదా, ఇప్పుడైతే వాళ్ళకి మెసేజ్ వస్తుంది అనమాట. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూడొచ్చు, నాకైతే ఇక్కడ మెసేజ్ అయితే వచ్చింది. అండ్ నెంబర్ 2, ఎవరికన్నా ఫొటోస్ పంపించాలి, మంచిగా ఫొటోస్ పంపించాలంటే జస్ట్ ఏం లేదు, ఇక్కడ మళ్ళీ మీరు క్లిక్ చేసి ఇక్కడ ఇమేజ్ సింబల్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు వాళ్ళకి ఏదైనా ఫోటో పెట్టాలనుకోండి, వాళ్ళు జస్ట్ టైప్ చేయండి. మీరు వాళ్ళకి ఏమైనా పెట్టాలంటే జస్ట్ నేనైతే రామ్ చరణ్ జిమ్ అని పెట్టే కదా, అలానే జస్ట్ మీరు అలా టైప్ చేస్తే చాలు, వాళ్ళకి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. జస్ట్ మీరు ఏం లేదు, వాళ్ళకి పంపిస్తారు కదా, వాళ్ళకైతే పంపించిన ఫోటో కూడా మీకు ఒక 1 minute లోపే మీకు వస్తుంది అనమాట, చూడవచ్చు. ఓకే, ఇది ఆటోమేటిక్గా ఏ అయితే జనరేట్ చేస్తుంది అనమాట. అండ్ మీరు కావాలనుకుంటే దీన్ని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ డౌన్లోడ్ సింబల్ ఉంటుంది, డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. నెంబర్ 3 వచ్చేసి, ఎవరికైనా మీరు మెసేజ్ చేశారు, ఓకే, వాళ్ళు మెసేజ్ చేసినప్పుడు ఇక్కడ సి 10 minutes అని ఉంది కదా, మనం మెసేజ్ చేసినాక వాళ్ళు చూసినాక మనకి ఇలా అయితే వస్తుంది. అలా రాకుండా ఉండాలంటే ఫస్ట్ ఏం లేదు, వాళ్ళ ప్రొఫైల్ ఓపెన్ చేయండి. ఇక్కడ ఓపెన్ చేసి ఇక్కడ ప్రైవేట్ అని ఉంది కానీ దాని మీద క్లిక్ చేసి ఇక్కడ రీడ్ అని ఉంది కదా, దాన్ని అయితే ఆన్లో ఉంటుంది, అది ఆఫ్ చేసుకోండి. ఒకవేళ ఎవరైనా మనకు మెసేజ్ చేసినా మనం చూసినా కూడా వాళ్ళకి చూసినట్టయితే తెలియదు అనమాట. అండ్ ఇంకొకటి వచ్చేసి, మీరు ఒకవేళ వాళ్ళకి రిప్లై ఇస్తున్నప్పుడు మీకైతే ఇలా అయితే వస్తుంది అనమాట, టైపింగ్ అని అయితే వస్తుంది. ఏం లేదు, జస్ట్ దీని ఇక్కడ టైపింగ్ అని ఉంది కదా, దాని మీద కూడా ఆఫ్ చేయండి. మీరు టైప్ చేసేది కూడా వాళ్ళకి తెలియదు అనమాట. ఈ మాత్రం హిట్ ఇస్తే చాలు, చెలరేగిపోతారు.